నమస్కారం అండి. నమస్కారం అండి. దీన్ని చాలా మంది డిజాస్టర్ అంటున్నారు. రాజాసాబ్ డిజాస్టర్ ని కొలాప్స్ చేసింది అంటున్నారు. ఏంటి మరి పరిస్థితి ఏంటంటే? సినిమా చూడడం చేతగాని సన్నాసులు నిరంతరం విషం చిమ్ముతూ ఇంత గొప్ప సినిమాని, ఇంత యువతకు ఉపయోగపడే సినిమాని, పెద్ద సినిమాని ట్రోల్ చేస్తున్నారంటే బుద్ధి జ్ఞానం మానవత్వం లేని కుర్రోళ్ళు అయితేనే, వ్యక్తులైతేనే అవి ట్రోల్ చేస్తారు. ఏంటంటే ఈవేళ భారతదేశంలో ఏ కొద్ది సినిమాలో మన సమాజానికి యువతకు ఉపయోగపడే సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో పెద్ద సినిమా ఒకటి. దీన్ని కూడా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటము, ఏదో కారణాలతోటి బాగాలేదు డిజాస్టర్ అని చెప్పడము గర్వంగా చెప్పుకోవాలి. ఈవేళ ఇంత గొప్ప సినిమా తీసిన బుచ్చిబాబు గారిని కానీ, ఇందులో చేసిన రామ్ చరణ్ గారిని కానీ చూసిన మనం గర్వంగా చెప్పాలా. మనం చూడటమే కాదు, మన కుటుంబాన్ని చూపించాలా, మన బంధువులకు చూపించాలా, మన వాళ్ళు అన్న వాళ్ళందరికీ చూపించాలి. అంత గొప్ప సినిమా పెద్ద. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది కదా దగ్గర. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కలెక్షన్ల పరంగా కూడా లైక్ హిట్ పరంగా కూడా ఎటువంటి పాజిటివ్ టాక్ లేదు. మొత్తం నెగిటివ్ వెళ్ళనే వెళ్తుంది. ట్రోల్సా లేకపోతే దేనివల్ల ఈ నెగిటివ్ అంటారంతా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటుంది. నేనేమంటానంటే ఎప్పుడు మంచి సినిమాలు కలెక్షన్లో కొంచెం వెనకబడతాయేమో అనుకుంటాను నేను. కానీ ఇది కలెక్షన్లో కూడా వెనకబడినట్టు ఏం లేదు. టికెట్లు చాలా గట్టిగానే ఉన్నాయి, ఫుల్గానే ఉంటున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఇంత గొప్ప సినిమాను కూడా అందులోని విమర్శించేదెవరు? మన తెలుగు వాళ్ళు ఎక్కువ విమర్శిస్తున్నారు. ట్రోల్ చేసేది మనవాళ్ళే. ఎందుకంటే ఇవాళ ఇండియాలో తెలుగు సినిమా వస్తుందంటే బాలీవుడ్ వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు ఆపుకొని మనం మంచి కథంతో వస్తున్నామని చెప్పి తెలుగు సినిమా అంటే ఆపుకున్న వాళ్ళ రిలీజ్లు ఆపుకుంటున్నారు. అలాంటిది ఇంత స్థాయికి వెళ్ళినా కూడా ఇక్కడ మన సినిమాను మనమే తక్కువ చేసుకుని మాట్లాడుతూ రీసెంట్ చూస్తే RRR తోటి రామ్ చరణ్ గారు ఒక గ్లోబల్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయారు కదా. ఆయన రేంజ్కి తగ్గ సినిమా కాదు ఇది, ఆ స్టోరీ అయినా అదంతా కూడా అని చెప్పి మాట్లాడుతుంది. దీనిపై మీరే? కోడిముడ్డు మీద ఈగల బేకాలు అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారా. సినిమా చూడడం రావాలి ఫస్ట్. ఇది యువతరానికి ఓ సందేశాన్ని ఇచ్చే సినిమా, ఖచ్చితంగా యువతలో మార్పు తీసుకొచ్చే సినిమా. ఎందుకంటే స్పోర్ట్స్లో ఈ మధ్య దేశాలు చాలా వెనకబడి, మన దేశం అయితే వెనకబడి ఉందని నేను చెప్పి అనుకుంటాను. అలాంటి యువతకి ఆదర్శప్రాయంగా నిలవడమే కాకుండా ఖచ్చితంగా యువత కసితో పట్టుదలతో ఏదైనా సాధించాలనేటటువంటి ఆలోచన కలిగించేటటువంటి సినిమా పెద్ద. అలాంటి సినిమాను కూడా ట్రోల్ చేస్తుంటే నేను దీనికి ఎవరు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనా మన కన్నును మనమే పొడుచుకోకూడదు. ప్రొడ్యూసర్ చేతిలో చివరికి మిగిలేదు చిప్పే అని చెప్పి కూడా ట్రోల్ చేస్తా ఉన్నా. అంటే ఎటువంటి కలెక్షన్ రాలేదు. ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడాలి. నెగిటివ్ మాట్లాడేడు వాడి జీవితంలో కూడా ఎప్పుడు కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం అండి. నమస్తే. పెద్ద డిజాస్టర్ అన్న టాక్ అనేది నడుస్తుంది. రాజాసాబ్ డిజాస్టర్ ని బీట్ చేసింది అని ట్రోల్స్ చేస్తున్నారు చాలా మంది. మరి పెద్ద సినిమా ఎలా ఉందంటారు? బుచ్చిబాబు గారికి ఎటువంటి హిట్ నిచ్చింది అంటారు? పెద్ద గనక అది డిజాస్టర్ టాక్ అన్నారంటే వాళ్ళు నిజంగా మనుషులు కదమ్మా. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళకి సినిమా చూడటం కూడా రాదు. ఈ మాట ఎలాగంటున్నానంటే పెద్ద నిజంగా మీకు డిజాస్టర్ అయితే కనుక 350 కోట్లు రాదు 8వ రోజుకి. ఇదిలా లెక్కేస్తే డివైడ్ టాక్ అయితే వచ్చింది. అందులో సినిమా పరంగా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, నేను కాదంటలే. కానీ మెయిన్ కోర్ పాయింట్ తీసుకున్నా లేదా సెకండ్ హాఫ్లో లాస్ట్ 15 మినిట్స్ తీసుకున్నా సరే దాని వాల్యూ ఏంటో మనకు అర్థమవుతుంది. అది ఎవరు ఇప్పటి వరకు ఏ హీరో కూడా అటువంటి సాహసం చేయలే, ఏ డైరెక్టర్ కూడా అటువంటి ప్రయత్నం చేయలే. అటువంటి ప్రయత్నాన్ని ఆ హీరో చేయటాన్ని లేదా ఆ డైరెక్షన్ చేయటాన్ని వాళ్ళిద్దరినే పెట్టి అటువంటి కథతో సినిమా తీయాలనుకున్న సతీష్ కిలార్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటానంటే ఆ కథ అలా తీద్దామని ఎవడు అనుకోడు. సేఫ్ జోన్లో మామూలు కమర్షియల్ సినిమా తీసేస్తే మనం బయటపడిపోతాం కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే అదే పెద్ద అటెంప్ట్, అదే పెద్ద విజయం. బుచ్చిబాబు సానా గారు అక్కడక్కడ కొంచెం చెప్తున్నాను కదా, తడబడినట్టున్నా కానీ అది ఎక్స్ట్రాడినరీ మూవీ. అటువంటి సినిమాని రామ్ చరణ్ గారు చేయటం ఆయనకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు నెగటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది? ఎక్కడ ఉంటారు నెగిటివ్ అనేది? ఎలాగంటే అది సినిమాలో ఒక విషయం ఉంది. ఎలాగంటే ప్రతి అంశంలోనూ పోరాడుతూ ఉంటాడు రామ్ చరణ్. ఒక క్రికెట్ ఆడతాడు, అక్కడ ఎందుకు ఆయన కొంచెం తక్కువ కింద డౌన్ చేయాలని చూస్తారు. వెంటనే కుస్తీ పోటీకి వద్దాం అనుకుంటాడు. కుస్తీ పోటీ దగ్గర కూడా కాలేదో ఒకటి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ రన్నింగ్కి వెళ్తాడు. ఏ రూపమైనా సరే ఆయన టార్గెట్ ఏంటి? ఆ ఊరికి, అతను నివసించే ఊరికి పేరు తీసుకురావాలి.
ఆ ఊరికో గుర్తింపు తీసుకురావాలి, ఆ ఊరికో రైలు ఆగాలి, అక్కడ రైల్వే స్టేషన్ కావాలి. దానికోసం ఆయన ఎంత పోరాడాడు, ఎన్నిసార్లు పడ్డాడో, ఎలా లెగిసి తిరిగి నిలబడ్డాడు అనేది కథ. దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. అంటే తన భుజాల మీద మోసుకుని తీసుకెళ్ళిన సినిమా అది. అందులో నో డౌట్ అమ్మా. అది ఎవరో ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు పూల సొక్కగాడు, లేకపోతే బార్బిల్ గాడు, ఎవరెవరో ఉంటారు. అటువంటి ఎదవలను ఏకపారేస్తున్నారు. మరి వాళ్ళని ఎదవల కింద చూస్తున్నారు అన్న సంగతి కూడా మనం గమనించాలి కదా. ఆడెవడో ట్రోల్ చేశాడు అన్న దానికి క్రెడిబిలిటీ ఉందమ్మా. నిజంగా పోతే కనుక రెండో రోజే చాలా చోట్ల తీసేద్దరు. కానీ ఇప్పటికీ 350 కోట్లు వీకెండ్స్లో కూడా, వీకెండ్స్ అనే కాదు, వీక్ డేస్లో కూడా నెంబర్ 1 కలెక్షన్స్ రాబడుతుంది.